ఇది మార్చ్ సర్వీసేల్ అనమాట. ఎన్ని సర్వీసులు చేసాము మార్చ్‌లో అని చెప్పి అయితే సెపరేట్‌గా జనవరి నుండి స్టార్ట్ చేసినాను నేను రాసి పెట్టడం సెపరేట్‌గా. ఇక అమౌంట్ ఎక్స్‌పెన్స్‌ల గురించి అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. అది ముందు నుండి రాసి పెడతానే ఉన్నాను. ఇంకా మసిరికి చెప్పాలి. మనం కూడా లిస్ట్ తయారు చేసి ఈ మంత్లో ఎన్ని సర్వీసులు ఉన్నాయని చెప్పి చూడండి. అతను కూడా ఏదో పని చేసుకుంటున్నాడు. అమౌంట్లు కస్టమర్ పేర్లు రాసుకొని ఈ మంత్లో వీళ్ళవి రావాల అమౌంట్ ఈ డేట్‌కి అని చెప్పి క్రియేట్ చేసుకుంటున్నాడు వాడు కూడా లిస్టు. ఇకపోతే సర్వీస్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఇంక మనకు ఒక లొకేషన్ వచ్చింది 2025 మోడల్ RAV4. ఇంకా అది వచ్చేసి 24 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. 25 మోడల్ అది తిరిగిండదు. కాకపోతే టైం అయిపోయింది దానిది. మార్చ్ ఎండింగ్‌లోనే చేపించాల. నిన్న కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పి అయితే ఇక్కడ ఈరోజు అయితే లిఫ్ట్ చేసి ఈరోజు రెస్పాన్స్ అయ్యారు కస్టమరు. చూడండి జాబల్ అహ్మద్ సిటీ ఇది. ఇక్కడికైతే వచ్చేసిన తర్వాత బండి అయితే పార్కింగ్లో పెట్టేసి ఇదిగో ఆ బండే బ్లాక్. ఇక కస్టమర్కి అయితే ఫోన్ చేశాను. బండిని అయితే చెక్ చేసేసాను అనమాట. ఏదైనా డ్యామేజ్లు ఉన్నాయా లేవా అని చెప్పి అయితే చెక్ చేసి ముసలోనికి అయితే ఫోన్ చేయాలా. ఇక ఫైనల్గా అయితే కీస్ వచ్చినాయి. మళ్ళీ ఇంకా దగ్గరలో అక్కడ అల్సైర్ ఎక్కడ ఉందో అని చెప్పి అయితే చూసుకొని లొకేషన్ అయితే ఆన్ చేసుకున్నాను అనమాట. ఇంకా లొకేషన్ చూస్తే 10 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక అక్కడికి వెళ్తే ఎంతసేపు పడుతుందో తెలియదు నాకైతే. అక్కడికైతే బయలుదేరిపోవాలన్నమాట ఫాస్ట్గా. ఇక లొకేషన్ అయితే వేసేసుకున్నాను. లొకేషన్ అయితే వచ్చేసాను అనమాట. ఇంకా లోపలికి అయితే వదిలిపెట్టేసి ఇంకా ప్రాసెస్ ఉంటుంది కదా, బండి కిలోమీటర్ల ఫోటో తీసి బండి నెంబర్ ప్లేట్ ఫోటో తీసి గ్రూప్లో అయితే పెట్టాలన్నమాట. గ్రూప్లో అయితే పెట్టేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఇంకా టైం అయిపోయింది, కిలోమీటర్ తిరగలేదు. ఇంకా లోపలికి అయితే ఇచ్చేసాము. వాళ్ళు కూర్చోండి 1.5 గంట అన్నారు. ఇంకా మామూలుగా కూర్చోవడం మన వల్ల కాదని చెప్పి ఇలా పేపర్లు తిరిగేస్తా అంటే ఏదో ఇంట్రెస్ట్గా చదివాను. వీళ్ళ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు అయితే చూపించారు. ఇంకా మనం గవా తాగాలనిపించి గవా అయితే చెప్పాను. గవా తీసుకొని వచ్చి ఒలగబోసుకున్నాను మీద. ఇంకా ఇట్లా కాదులే అని చెప్పేసి చూడండి గమ్మున కూర్చొని టీ తాగకుండా ఫోన్ చూసుకుంటా గవా మీద ఒలగబోసుకొని మళ్ళీ సర్వీస్ అయితే అయిపోయింది. సర్వీస్ అయిపోయిన తర్వాత ఇంకా కస్టమర్కి అయితే ఎలా తీసుకొని వచ్చాను బండి అలాగే అయితే హ్యాండ్ ఓవర్ చేయాలో. హ్యాండ్ ఓవర్ చేసేసి ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట ఆఫీస్కి వెళ్ళామో లేదో అప్పుడే ఒక బండి అయితే వచ్చేసింది మనకు రిటర్న్ ఆఫీస్కి. కస్టమర్ ఇంకా స్కూల్స్ లేవు, ఏమీ లేవు, బండి ఊరికే పెట్టుకొని రెంట్ కట్టాలా, మాకు వద్దు బండి అని చెప్పి అయితే ఇంకా కస్టమర్ ఒకడే ఆఫీస్కి వచ్చాడు. ఇంకా కస్టమర్ని అయితే మనం ఇంటి దగ్గర వదిలిపెట్టాలన్నమాట. మసిరి వాడు చేసిండే ఎరుపు పని ఎందుకు తెలుసున, ఇక్కడ కస్టమర్కి ఇంటి దగ్గర డ్రాప్ చేసిన దానికి అమౌంట్ అడిగినాడు. నాకైతే అసలు అర్థం కాలేదు ఎందుకు అని చెప్పి. నాకని చెప్పి చెప్పాడనమాట కస్టమర్. నీకని చెప్పి 3KD ఇస్తున్నాను, జాగ్రత్తగా పెట్టుకో, నువ్వు ఇవ్వద్దు ఎవరికి అన్నాడు. వీడు చూస్తే నీ ఫైదా నా ఫైదా అని చెప్పి చెప్పాడనమాట. ఇంకా చెప్పిన తర్వాత ఎందుకు కక్కుర్తి పడతారో నాకైతే అసలు అర్థం కాదు. డబ్బుల కోసము 150, 350, 400 శాలరీలు వస్తాయి. వాడు నేను దింపిన దానికి నీ కోసం అని చెప్పి నాకు 3KD ఇస్తే దాంట్లో డబ్బులు తెంగేసినాడు. సరేలే అని చెప్పేసి గమ్మున ఇంకా ఆఫీస్కి అయితే రిటర్న్ అయిపోయా. ఆఫీస్కి అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ మసిరి తన దొంగ డబ్బులన్నీ దాచిపెట్టుకోవడానికి కొత్త అకౌంట్ చేయించాలా అని చెప్పి బ్యాంక్కి దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. ఇంకా అక్కడికైతే వెళ్ళేసి వచ్చేసాను అనమాట. ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేసేసుకుని వచ్చేసాడు వాడు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఒక బండి అయితే కడగల లక్కీ 5 కస్టమర్ ఉండదు అన్నాడు. కొంచెం గ్యాప్ దొరికితే ఇంకా కొరసాను అది ఇంకా చాయ్ పెట్టుకొని తీసుకొని వచ్చి తాగాను అనమాట. అదే మనకి ఈరోజు ఫుడ్. ఇకపోతే సీట్లన్నీ కడిగేసాను అనమాట. చాలా అంటే చాలా గలీజ్గా ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ మిర్రర్ కూడా స్టిక్కర్ ఉన్నింది, దాన్ని కూడా పెరికేసాను గలీజ్గా ఉంటే. ఇంకా ఇది అయిపోతే కస్టమర్ దగ్గరికి తీసుకొని పోతే కస్టమర్ వద్దనేసినాడు బండిని లాస్ట్కి. నీళ్ళు ఉంది, ఇంకా ఆరలేదు ఏమీ లేదు, ఎట్లా తీసుకొని పోతారు, కస్టమర్ ఆరితేనే తీసుకొని పోతారు. సో స్టేట్ అప్డేటెడ్ గాయ్స్. ఇది రెంటల్ గల్ఫ్ లైఫ్ డ్రైవర్. ఫుడ్ టైంకి దొరకదు.